ప్రజల గుడారంలో ఏముంటుందంటే నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, క్షేమం ఉంటుంది, అభివృద్ధి కూడా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. అది దేవుని గుడారం, అది దేవుని ఇల్లు, దేవుని ప్రజల ఇల్లు. దేవుని మందస్సు ఆ గుడారంలో ఉంటుంది, దేవుని మహిమ ఆ ఇంటిలో ఉంటుంది. కనుక ఆ ఇంటిలో సమాధానం, సంతోషం, ఆరోగ్యం, అభివృద్ధి, వారి చేతుల కష్టార్జితం దీవించబడు అన్ని రకములైన క్షేమమును ఆ గుడారానికి, ఆ గుడారములో మందస్సమైన దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నెమ్మది లేకపోవడానికి, నీకు సమాధానం లేకపోవడానికి, నీకు సంతోషం లేకపోవడానికి, నీకు ఆరోగ్యం లేకపోవడానికి ఏదైనా ఒక కారణం ఉంటుంది. ఏదైనా పాపం చేశావేమో ఒప్పుకో, ఏదైనా తప్పుడు పని చేశావేమో దేవునికి వ్యతిరేకంగా, దాన్ని ఒప్పుకో. దేవుని మీద ఒకవేళ సనిగావేమో, సనుగుతే ఆయన నీ ఇంట్లోకి వెళ్ళిపోయాడేమో, దాన్ని ఒప్పుకో. ఎందుకు తెలుసా? ఆయన నీ ఇంట్లో నిలబడితే ఖచ్చితంగా నీవు ఎప్పుడు సమాధానంగా ఉంటావు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటావు, ఎప్పుడు నెమ్మదిగా ఉంటావు. ఆ సమాధానము నిన్ను ఏలుబడి చేయాలని నా ప్రభు కోరుకుంటున్నాడు.